జనార్దన సార్ బాగున్నావా? బాగున్నాను సార్. అయితే ఇప్పుడు నీ అసలు ఎందుకు ఈ రీతిగా నువ్వు మారిపోతూ ఉన్నావు? అసలు నీకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. పెళ్ళి అసలు ఏ ఊరు మీది? నా నేటివ్ ప్లేస్ ఇచ్చాపురం. ఇచ్చాపురం దగ్గర ఏదో పల్లెటూరు అయి ఉంటుంది. ఇచ్చాపురం సిటీలోనే. అన్నదమ్ములు ఉన్నారా? అన్నములు ఉన్నారండి. అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగాలు అంటే మా అమ్మ ఏదో పని చేసుకుంటారు కూర్చోండి. తర్వాత మరి మీ అమ్మగారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? అమ్మగారు కొంచెం హెల్త్ బాగోలేదా? అమ్మగారు హెల్త్ బాగోలేదు. మరి నువ్వు NACL కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. మరి నువ్వు ఎందుకు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు? అసలు ఆ కారణం ఏంటి? నాకు నా పిల్లల వల్ల నేను ఈ బాధల్లో పడ్డాను. అవును, వాళ్ళు ఎందుకు అసలు విడిచిపెడతారు? యాక్చువల్ గా నువ్వు ఆ కారణం నువ్వు తాగుడు ఎంత అలవాటు నీకు రోజు తాగుతావా? అంతకుముందే ఎట్లేదు సార్. ఈ మధ్యన నా పిల్లం వదిలేయడం వల్ల కొద్దిగా ఎక్కువైంది. అయ్యో, ఇప్పుడు తాగుడు మరి నువ్వు తాగుడు లేకపోతే నువ్వు బ్రతకగలవా? తాగుడుతోనే జీవిస్తావా? ఇంకా మరి నేను తాగడం మానేస్తాను సార్. మానేస్తాను. నా ఉద్యోగం నేను చేసుకుంటాను. నీ ఉద్యోగం ఇస్తే చేసుకుంటావు, కంపెనీ వాళ్ళు నేను పిలిచిస్తే చేసుకుంటాను. మరి నీకు ఇవ్వాలంటే నీ మార్పు చూసి వాళ్ళు ఇస్తారయ్యా. నేను మార్పు చూడాలి నీలోనూ. ఎందుకంటే నువ్వు వచ్చిన స్థితి ఒకలాంటిది, నువ్వు ఉన్నటువంటి పరిస్థితి వేరేగా ఉంది. నువ్వు ఎక్కడ పడుకుంటున్నావో అప్పుడు కంపెనీకి అది ఒక పెద్ద పేరున్న కంపెనీ కదా, NACL కంపెనీ. మరి ఆ కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల చెడ్డ పేరు. ఎక్కడ పెడితే అక్కడ దొంగరేసి యూనిఫారంతో చేస్తూ ఇవన్నీ కూడా కంపెనీకి నామోషి. దానివల్ల కంపెనీకి ప్రతిష్ఠ దెబ్బతింటది అనమాట. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటారు. మరి అది నువ్వు ఇప్పుడైనా పూర్తిగా మారు మనసు పొంది మరి నేను ఎప్పుడు కూడా మరి ఆ జోలికి వెళ్ళను నేను అని అనుకోగలవా? అనుకుంటావా? ఎక్కడో తీసుకుంటావా? తీసుకుంటే మరి నీకు పర్వాలేదు. ఏదో నాకు తెలుసు అనుకుంటాను నేను ఇప్పుడు నాకు తెలీదు ఎవరు ఇస్తారు ఎవరో, కానీ నువ్వు నీ పరివర్తన నీలో మార్పు చూసి ఇవ్వచ్చు అని నేను దేవుని పేరట నేను కాకపోతే ప్రార్థన చేస్తాను, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాయా. ఈ జనార్దనకి ఒకసారి మన కుటుంబం కట్టండి, భార్య బిడ్డలు కట్టండి, మళ్ళా తనకి పోయినటువంటి నౌకరీ ఇవ్వండి ప్రభు, ఇప్పించండి ప్రభు, మారు వాళ్ళందరికీ మనసులు మార్చు ప్రభు అని నేను ప్రభు దగ్గర విజ్ఞాపన చేయగలను. నా డ్యూటీ అది. నీకు ఎవరైనా పెడితే ఒక పూట పెడతారు లేదా ఒక క్షణం పెడతారు, తర్వాత రోజు పెట్టలేరు. నీకు రోజు పెట్టింది నాగార్జున కంపెనీ మాత్రమే పెడుతుంది. నువ్వు దాన్ని నిలబెట్టుకుంటే పెడుతుంది, ఎంతైనా పెడుతుంది. నువ్వు నిలబెట్టుకోవాలి. ఎందుకంటే నాగార్జున కంపెనీ అంత మంచి కంపెనీ. నాకు తెలిసి నేను 3 కంపెనీలు మారాను, కానీ ఏ కంపెనీ కూడా ఇటువంటి ప్రేమ దయా జాగ్రత్త కంపెనీ లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే మన ఫౌండర్ అలాంటి వాడు, మన ఓనర్ గారు కేవీకే రాజు గారు. నిజంగా ఆయన మరి స్వర్గస్థులైనటువంటి ఆయన. ఈరోజు ఆయన గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన సేవ అలాంటిది, ఆయన పరిచర్య అలాంటి పనిచర్య. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చుట్టుపక్కల పేద ప్రజలకు సేవ చేయని ఉద్దేశించేనే ఈ పని చేశారు ఆయన. మరి అటువంటి దాంట్లో నీకు నిరంతరం ఉద్యోగం ఇచ్చిన దాన్ని పాడు చేసుకున్నావు. అలా పాడు చేసుకోవడం కూడా అది మంచిది కాదు, నీదే తప్పు. మరి ఒకవేళ నువ్వు నీలో పరివర్తన కొన్నాళ్ళు చూసి ఇవ్వచ్చు ఆయన. ఎందుకంటే VP గారు అవ్వచ్చు, DGM గారు అవ్వచ్చు, మరి లేదంటే ఇంకెవరైనా కానీ పెద్దలు మరి వాళ్ళు కలిసి అలా వెళ్ళే ఉద్యోగం కావాలయ్యా అని నేను కలలేదు. మరి నువ్వు ఒకసారి వెళ్ళి నువ్వు బ్రతిమలాడాలి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నేను సత్కాలరావునికి అడిగానండి. అడిగితే ఎక్కడ రూమ్ తీసుకో, మీ ఇంట్లోకి తీసుకొని రా అని అన్నారు. మరి మీ అన్నయ్య తమ్ముడు రమ్మంటాం, ఒకసారి ఫోన్ చేసి వస్తారు కదా. అలా చెప్పారండి రావాలని. ఎందుకు రారు? నీ ప్రవర్తన బాగోలేదు, రాలేదు. అడగలేదండి. రేపు పొద్దున నువ్వు కంపెనీలో ఏదైనా అయితే మాకు పేరు వస్తుంది, మాకైతే బాధిస్తలేదు, నువ్వే బతిమాలు చేసుకుని డ్యూటీలో జాయిన్ అవ్వు, మేము రాము అని. సరే మరి అంతకన్నా మరి ఇంకేం చేయగలము? మరి ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే జాయిన్ చేసుకుంటారు అని అంటారు. మీ తమ్ముడు మీ అన్నయ్య ఎవరో ఒకరు వచ్చే. అయితే మన లీడర్స్ ఏంటన్నారు, రామప్పుడు నువ్వు ఎక్కడ రూమ్ తీసుకో, డ్యూటీ సరే ఇక్కడ నుంచి చెప్పు, నాకు రూమ్ ఉందయ్యా, నేను రూమ్ తీసుకుంటాను, నాకు దయచేసి నన్ను క్షమించండి, నాకు ఏదో ఉద్యోగం ఇప్పించండి అయ్యా అని నాయకుల్ని, DGM గారిని, VP గారిని కాలయ్యేలా పడితే మళ్ళీ ఉద్యోగం. ఎందుకంటే మన కంపెనీ ఉద్యోగాలు తీసే కంపెనీ కాదు, ఎప్పుడు కూడా ఉద్యోగాలు వేసి జీవితాలు నిలబెట్టే కంపెనీ తప్ప
మన కంపెనీ గురించి మాట్లాడడానికి ఎవరికీ అర్హత లేదు ఈరోజు. ఎందుకంటే రాజుగారి తాలూకు ఆశయం అలాంటిది. మన రాజుగారి తాలూకు కేవీకే రాజుగారి తాలూకు ఆశయమే పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ స్థాపించబడింది. అంచేతనే అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు మాత్రం ఇక నుంచి ఈ రోజు నుంచి ఇవాళ 8వ తారీఖు మరి ఎప్పుడు కూడా ఇవాళ 22వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు 2025 నీవు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడకు. ఎక్కడికి బ్రాండీ షాపులకు కానీ రోడ్ల మీద పడుకోవడానికి కానీ ఎక్కడ పెడితే అక్కడ దొంగిలిసి ఉండడం కానీ నువ్వు నీట్గా శబాషిగా అనిపించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడితే గేట్ దగ్గర ఆడపెడితే అనేక మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది కంపెనీ. ఉద్యోగాలు ఇవ్వకుండా తీసి పారేయలేదు, అనేక సార్లు ఉద్యోగాలు ఇచ్చింది. ఈ పూట నేను ఏదో టిఫిన్ ఆడతాను, మధ్యాహ్నం భోజనం ఆడతాను, తర్వాత నేను కూడా చూడలేను, ఎవరు చూడరు. కాకపోతే ఒక నెల రోజులు ఒక టీ బోర్డుకి అప్ చెప్తాను నీకు, నేను ఒక టిఫిన్ బోర్డుకి అప్ చెప్తాను, ఒక భోజన స్థాలకు అప్ చెప్తాను. నెల రోజుల వరకు తర్వాత మీరు నీకు చూసేది మన కంపెనీయే, చూసేది కంపెనీ. ఉద్యోగం ఉంటే ఈరోజు నీకు అనకూడదు మన జీతం, నువ్వు ఒక 2-3 నీ వెనకాతల పోషించవలసిన కెపాసిటీ ఉన్నవాడు. ఆరోగ్యం పాడైపోతుంది నీకు రాను. అంచేతనే నువ్వు మారు మనసు పొందుతావు కదా, మారు మనసు పొందితే దేవుడు నీకు ఖచ్చితంగా దీవిస్తాడు. మళ్ళా నీకు పోయినటువంటి ఉద్యోగాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు.